రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రావణ్ బెయిల్ కేసులో ఎలిమెంటరీ న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. రావణ్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది రావణ్ రిమాండ్ ను కోర్టులు తిరస్కరించిన మూడవసారి. ఈ తీర్పుతో కొంత ఉత్కంఠకు తెరపడింది. 25,000 పూచీకత్తులతో పాటు 2 వ్యక్తుల హామీ ఇవ్వాలనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. గతంలో 2 సార్లు రావణ్ బెయిల్ పిటిషన్లు కోర్టు తిరస్కరించింది. తాజాగా అన్ని వాదనలు విన్న న్యాయస్థానం ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. మీరు ఇస్తున్న సపోర్ట్కి అల్టిమేట్గా సోదరులారా నేను ఒక మాట చెప్తాను. మీరు ఏ ఛానల్స్లో అయినా పనిచేయండి. అల్టిమేట్గా మీరు అందరూ కూడా జర్నలిస్ట్. మీరు ఏ ఛానల్లో పనిచేయండి. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఛానల్లో ఉంటారా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేని ఛానల్లో ఉంటారా, ఎక్కడైనా పనిచేయండి. అల్టిమేట్గా మీరు అందరూ జర్నలిస్ట్. మీ తోటి జర్నలిస్టు ఈరోజు అన్యాయంగా మీరు రేపొద్దున వేరే ఛానల్లో ఉన్నప్పటికీ ఈరోజు రేపు ఈ రావణ్కి జరిగిన అన్యాయం రేపు మీకు జరుగుతుంది. సో మీరు సపోర్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఈ 4-5 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి కృషికి ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై హార్ట్ఫుల్ విషెస్. ఒక కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం మా శ్రవణన్న. అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. ఈయన గురించి కూడా సపరేట్గా నేను మాట్లాడతాను. సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీటే పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ ప్రెస్ మీట్.